బీజేపీ లీడర్ మల్సూర్ గౌడ్ గారు ఉన్నారు, అతనితో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? భువనగిరి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాము. అక్కడ బోర్ నర్సయ్య గౌడ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అక్కడ ప్రచారం చాలా బాగున్నది. బీసీ బడుగు బలహీనాల వర్గాల అభ్యర్థి, మచ్చలేని నాయకుడు, ఒక డాక్టర్గా ఎన్నో ప్రజా సేవలు చేస్తూ ఈరోజు రాజకీయాల కోసాన్ని కూడా ప్రజలకు ఓన్లీ రాజకీయాలంటే ఈరోజు అన్ని పార్టీలలో సంపద కోసానికి రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ డాక్టర్ గారు ఓన్లీ ప్రజాసేవ కోసానికి, ప్రజల సేవే నా సేవ అని చెప్పేసి ప్రజల సేవ కోసానికి ఈరోజు మరొకసారి ఆల్రెడీ గతంలో కూడా ఎంపీగా పనిచేశారు. రెండోసారి కూడా చిన్న మెజార్టీతోనే సింబలం గుర్తుతోనే అక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి భారీగా ప్రజలు బడుగు బలహీన వర్గాలు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి డాక్టర్ గారు గెలిపించుకోవాలి, బీజేపీ అభ్యర్థి బూర్ నర్సయ్య గౌడ్ గారికి ఓట్లు వేయాలని చెప్పేసి ప్రతి గ్రామాన కూడా తండోపతండాలు వాయిస్ చూస్తూ ఉన్నాం. అక్కడ పోటీ మరే కాంగ్రెస్ తరఫున కావచ్చు, బీఆర్ఎస్ తరఫున కావచ్చు, ఎంఐఎంలు కూడా పోటీ పడుతున్నట్టు అవకాశం ఉంది. పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు ఇంకా బయటికి రాలేదు, ప్రచారమే మొదలు పెట్టలేదు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఇంటికే పరిమితం అయిపోయాడు. మా బీజేపీ అభ్యర్థి గత 30 రోజుల నుంచి ప్రజాసేవలో, ప్రజల క్షేత్రంలో ప్రతి గ్రామాన మీటింగ్స్ పెడుతూ, కార్నర్ మీటింగ్స్, గ్రామ మీటింగ్స్, కుల సంఘాల మీటింగ్స్తోనే ముందుకు పోతూ ఉన్నాడు. ఇలా పత్రికలు చూసినా, మీడియా చూసినా, ఎక్కడ చూసినా కూడా అక్కడ మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే భువనగిరి పార్లమెంట్లో బీజేపీ ముందు స్థానంలో, మొదటి స్థానంలో ఉన్నదని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి, పేపర్లు చెప్తున్నాయి, న్యూస్ చెప్తున్నాయి. ఆ కారణం చేత ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి. ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉంది? తెలంగాణలో ఈరోజు మోడీ గారి ప్రభావం, ఇలా మోడీ చూస్తే అయోధ్య రామ మందిరంతో అన్ని గ్రామ స్థాయిలో కూడా మోడీ అంటే ఏందనేది తెలిసిపోయింది. జై శ్రీరామ్ అనే నినాదము గ్రామాన మండల స్థాయిలో వెళ్ళిపోయింది. ఒకప్పుడు గ్రామాలలో బీజేపీ లేదని చెప్పేసి ఒక వాయిస్ ఉండే, ఈరోజు జై శ్రీరామ్ అనే నినాదం, రేపు శ్రీరామనవమితో ప్రతి గ్రామాన శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు రాబోయే తెలంగాణలో పార్లమెంట్లో చూస్తే 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.